సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐజీ. ఈ రోజు మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇటీవల మనం చూసుకుంటే బంగారం ధరల్లో పెరుగుదల తగ్గుదల చూస్తూ ఉన్నాము. అసలు ఈ బంగారం ధరలు పెరగడానికి తగ్గడానికి కారణాలు ఏంటండి? యాక్చువల్ గా గోల్డ్ సిల్వర్ కానీ ఇవి పెరగడానికి తగ్గడానికి మేజర్ రీజన్ వచ్చి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండి. లాస్ట్ 1 month నుంచి కూడా మార్కెట్స్ అన్ని కూడా ఇరాన్ వార్ మీద బేస్ అయ్యి ఉన్నాయి. సో ఇరాన్ వార్ లో కనుక వార్ ఇంటెన్సిఫై అవుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడల్లా కూడా గోల్డ్ తగ్గిపోతుంది. అలాగే క్రూడ్ ఆయిల్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇరాన్ యుఎస్ఏ వార్ ఎలా వచ్చిందంటే 2 weeks సీజ్ ఫైర్ అయింది. కాబట్టి ఏమైందంటే దాని ఇంపాక్ట్ గోల్డ్ మీద పడింది. అలాగే మెయిన్ క్రూడ్ ఆయిల్ $115 దాకా వెళ్ళింది. ఇప్పుడు 94 ఆ రేంజ్ ఉంది. కాబట్టి గోల్డ్ అంతకుముందు $4,400 ఉన్న గోల్డ్ ఇప్పుడు $4,800 వరకు వచ్చింది. లాస్ట్ 2 days లో చూసుకుంటే గోల్డ్ ఇండియన్ గోల్డ్ వచ్చి 1,35,000 నుంచి ఇప్పుడు 1,53,000 ఆ రేంజ్ ఉంది ఎంసీఎక్స్ రేట్లు. అలాగే నార్మల్ రేట్లు తీసుకుంటే 1,55,000 దాకా వచ్చింది. అంతకుముందు మనం చూసుకుంటే మార్చిలో 1,33,000 దాకా వచ్చింది. సో అక్కడి నుంచి కూడా రివర్సల్ అయింది. సో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వల్ల మనకి మార్పులు జరుగుతున్నాయి. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రెసెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు చూసుకుంటే అప్ ట్రెండ్ లో ఉన్నాయి. యాక్చువల్గా ఇది మెయిన్ ఈ క్రూడ్ ఆయిల్ తగ్గటం అంటూ జరిగితే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పెరిగితే డాలర్ ఇండెక్స్ తగ్గుతుంది. దాంతో గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రెసెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టార్గెట్ 5,000 ఆ రేంజ్ దాకా ఉంది. సో 1,55,000 1,56,000 దాకా ఇమ్మీడియట్ గా ఉంది. అదే తగ్గాలి గోల్డ్ అంటే మాత్రం అటు డాలర్ ఇండెక్స్ పెరగటం కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కామ్ అవటం అండ్ ఇంటర్నేషనల్ గా నార్మల్ గా ఉండే ఈవెంట్స్ అన్ని కూడా అంటే గ్లోబల్ అంతా కూడా పీస్ఫుల్ గా ఉన్నప్పుడు గోల్డ్ రేట్లు ఆటోమేటిక్ తగ్గుతున్నాయి. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇంటర్నేషనల్ గా ఎక్కడ కూడా పీస్ ఆఫ్ మైండ్ లేదు. కాబట్టి అందరూ కూడా సేఫ్ హేవెన్ గోల్డ్ కింద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి గోల్డ్ సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. అయితే ఇండియాలో ఫెస్టివల్ సీజన్ లోనే బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటండి? ఇండియాలో ఏంటంటే ఇప్పుడు మేజర్గా ఇండియా అనేది ఎనీ ఈవెంట్ కి మనం గోల్డ్ కొనటం అనేది మనకు ఒక సాంస్కృతిక భాగం. సో గోల్డ్ అనేది సిల్వర్ అనేది మనం రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈవెంట్స్ ఫెస్టివల్ ఈవెంట్స్ ఏవి ఉన్నా బర్త్డేస్ కానీ మెయిన్ మ్యారేజెస్ వాటికి మనకి ఎక్కువ గోల్డ్ లేకపోతే మ్యారేజ్ లేదు. ఎంతో కొంత గోల్డ్ అయితే పెట్టాలి. కాబట్టి మన ఇండియాలో మాత్రం ఈ గోల్డ్ బయింగ్ అనేది చాలా చాలా ఫేమస్. కాబట్టి గోల్డ్ బయింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఏ రేట్ ఉన్నా కానీ మనకి కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ తక్కువ రేట్ ఉంటే ఎక్కువ గోల్డ్ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్తో కంపేర్ చేసినా ఇప్పుడు 1,52,000 1,53,000 అలా ఉంది. సో లాస్ట్ వీక్ చూసుకుంటే 1,40,000 ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ 1 week లో 10,000 రూపీస్ పెరిగింది. సో ఇదేంటంటే ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్స్ లో ఆటోమేటిక్ గా పెరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి రెగ్యులర్ గా పెరుగుతూ ఉంటాయి. సో గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఎక్కువ మంది 21 ఇప్పుడు 24 క్యారెట్స్ కన్నా ఇప్పుడు మనకి హాల్ మార్క్ తీసుకుంటే 22 క్యారెట్స్ తీసుకుంటారు. కాబట్టి 22 కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మనకి చూపించేది మార్కెట్ రేట్ ఏంటంటే 1,53,000 అనేది 24 క్యారెట్. సో ఇప్పుడు 22 తీసుకుంటే ఏంటంటే కొంచెం తగ్గుతుంది కాబట్టి 1,40,000 అలా ఉంటుంది. సో ఏదైనా కానీ 1,20,000 1,40,000 అనేది యాక్సెప్టబుల్ రేట్లు అయిపోయినాయి. సో కాబట్టి ఇక అందరూ కూడా నార్మల్ అవుతున్నారు. గోల్డ్ రేట్లు మనకి తీసుకుంటే లాస్ట్ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే యావరేజ్ గా 20% పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి కూడా మనం చూసుకుంటే 3 years బ్యాక్ 80,000 ఉంది. ఇప్పుడు దాదాపు 1,40,000 ఆ రేంజ్కి వచ్చింది. సో 20% చొప్పున యావరేజ్ గా పెరుగుతూ ఉంటుంది. సో గోల్డ్ అనేది కామన్ గా పెరుగుతుంది. సో ఫెస్టివల్స్ కి డిపెండ్ ఉంటుంది. సార్, అయితే మీరు 22, 24 క్యారెట్ గురించి చెప్పారు. 22 క్యారెట్ కి 24 క్యారెట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏది కొనడం మంచిది?
22 ఏంటంటే ఆర్నమెంట్స్ అంటాం. ఎక్కువ మంది ఆర్నమెంట్స్ అంతా కూడా 22లో చేస్తారు. అలాగే 24 క్యారెట్ ఏంటంటే మనకి ప్యూరిటీ బిస్కెట్స్ అంతా కూడా 24 క్యారెట్లో ఉంటుంది. 999 ప్యూరిటీ ఉంటుంది. 22 అంటే ఏంటంటే 91.6 ప్యూరిటీ ఉంటుంది. ఇది జ్యువెలరీ మేము ఆర్నమెంట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ గట్టిగా ఉండాలంటే కొంత దానిలో క్యాడ్మియం యాడ్ చేస్తారనమాట. ఆ యాడ్ చేయటాన్ని కేడిఎం అంటారు. సో ఇప్పుడు 24 ప్యూరిటీలో ఏంటంటే గోల్డ్ బిస్కెట్ రూపంలో కానీ కాయిన్స్ రూపంలో కానీ ఉంటుంది. అది ట్రేడబుల్. 22 ఏంటంటే ఇది ప్యూర్ గోల్డ్. దీనిలో ఏంటంటే మనం జ్యువెలరీకి వాడతాం. ఈ మధ్య ఇప్పుడు 18 క్యారెట్ కూడా వాడుతున్నారు. దీనిలో 75% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. ఇదేంటంటే 18 క్యారెట్, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి 18 క్యారెట్ కూడా యూజ్ చేస్తున్నాం. సార్ హాల్ మార్కింగ్ అంటే ఏంటి? అంటే సాధారణ బంగారానికి హాల్ మార్కింగ్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే ఈ మధ్య ఏమవుతుందంటే 2020 నుంచి కూడా గోల్డ్ కొనటం, అలాగే గోల్డ్ స్మగ్లింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే గోల్డ్ ప్యూరిటీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అనే ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే హాల్ మార్కింగ్ అనేది చేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఈ గోల్డ్ని ప్రతి గోల్డ్ ఎవరైతే అమ్ముతున్నారో దాన్ని హాల్ మార్కింగ్ చేసి అమ్ముతున్నారు. హాల్ మార్కింగ్ ఇది చేసి ఎంతవరకు సేఫ్ అండ్ ట్రస్ట్ అంటారు? ట్రస్ట్ వర్తి? ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. ఇది 100% ట్రస్ట్ అన్నమాట. సో మిగతా దానికి దీనికి తేడా ఏంటంటే ఈ హాల్ మార్కింగ్ కనుక ఉంటే అది మనకి ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే ఎనీ టైం ఎక్స్చేంజబుల్ చేసుకోవచ్చు. 100% ప్యూరిటీ ఉన్నట్టు ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన ఆర్గనైజేషన్ ఇస్తుంది కాబట్టి దానికి వ్యాలిడిటీ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే హాల్ మార్కింగ్ ఎక్కువ లంసంలు ఎక్కువగా కొన్ని వాళ్ళకి హాల్ మార్కింగ్ తీసుకోవడం అనేది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అలాగే బ్రాండెడ్ షాప్స్ లో, లైక్ బ్రాండెడ్ జ్యువెలరీ షాప్స్ లో ఏంటంటే ఈ హాల్ మార్కింగ్ అనేది మ్యాండేటరీ చేసుకుని వాళ్ళ స్టాండర్డ్స్ పెంచుకుంటున్నారు. ఈ రీటైల్ షాప్స్ ఏంటంటే ఇంకా హాల్ మార్కింగ్ కి రాలేదు. కొన్ని మెయిన్ షాప్స్ వస్తున్నాయి, కానీ నార్మల్ గా పల్లెటూళ్ళలో B క్లాస్ సిటీస్ లో వాటిల్లో ఏంటంటే హాల్ మార్కింగ్ ఇంకా అవ్వలేదు. బట్ హాల్ మార్కింగ్ చేసుకోవడం వల్ల కొనే వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన గ్యారంటీ ఉంటుంది. సో అది ఒక బెస్ట్ పాయింట్. హాల్ మార్క్ లో కనిపించే నెంబర్స్, మార్క్స్ ఏం సూచిస్తాయి సార్? హాల్ మార్క్ లో నెంబర్స్ ఏంటంటే దీని యొక్క ప్యూరిటీ ఏంటి, ఇది ఎంత క్యారెట్ ఎన్ని క్యారెట్స్ అనేది చూపిస్తుంది. అలాగే BAS లోగో ఉంటుంది. సో లోగో ఉంటే మనకి మీనింగ్ ఏంటంటే ప్యూరిటీ ఉన్నట్టు మనకి తెలిసిపోతుంది. సో హాల్ మార్కింగ్ ఇక్కడ మనకి సర్టిఫికేట్ ఉంటుంది, దాని మీద డైరెక్ట్ గా మీకు హాల్ మార్కింగ్ సర్టిఫికేట్ లోగో అని వస్తుంది. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ప్యూరిటీ అంటే. ఓకే సార్, బంగారం కొనేటప్పుడు కస్టమర్లు చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? ఇవాళ యాక్చువల్గా అందరికీ కూడా చాలా విషయాలన్నీ తెలుస్తున్నాయి. బట్ ఇంకొకసారి మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వటానికి ఏంటంటే మీరు మార్కెట్లోకి వెళ్ళే ముందే బయట రేట్ చెక్ చేసుకోండి. రేట్ ఒకటి ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. సో ఇండియన్ స్టాండర్డ్ గోల్డ్ రేట్ ఏంటి అనేది వాళ్ళ యాప్లో కానీ గూగుల్లో కానీ ఉంటుంది. ఆ రేట్ ఒకటి మనకి కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత రెండోది ఏంటంటే ఈ కేడిఎం ఉందా, అక్కడ హాల్ మార్కింగ్ ఉందా అనేది రెండోది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు మేజర్గా కన్ఫర్మ్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే కరెక్ట్ గోల్డ్ తీసుకున్నామా లేదా అనేది అర్థమవుతుంది. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి బిల్లు వసూలు చేసుకోవటం, బిల్లు తీసుకోవటం. చాలా మంది ఏమంటారంటే మీరు ఈ బిల్లు కావాలంటే మీకు ఈ GST కట్టాలి, దానికి ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే GST కోసం అని చెప్పి మనం బిల్ తీసుకోవట్లేదు. బట్ అలా తీసుకోకపోవటం వల్ల మనకు కూడా లాసెస్ అవుతాయి. రేపు పొద్దున్న ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలన్నా దాని గురించి ఏమైనా క్లెయిమ్ చేయాలన్నా కానీ మనకి నెగిటివ్ వస్తుంది. కాబట్టి బిల్లు తీసుకోండి, GST పే చేయండి, బిల్ తీసుకోండి. స్టాండర్డ్గా మీరు అఫీషియల్గా మీరు గోల్డ్ కొన్నట్టు అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం రేపు పొద్దున్న బ్యాంక్లో పెట్టాలన్నా ఒకవేళ వాళ్ళు ప్యూరిటీ చెక్ చేసినా కానీ మనకి యాక్చువల్ ప్యూరిటీ వస్తుంది. సో కాబట్టి ఈ మూడు జాగ్రత్తలు బేసిక్గా తీసుకుంటే మనకి గోల్డ్ సాటిస్ఫాక్షన్గా కొనగలం. మేకింగ్ ఛార్జెస్ గురించి, ఇవి ఎందుకు మారుతూ ఉంటాయి అనేది మా వ్యూస్ కోసం క్లియర్ గా చెప్తారా? మేజర్గా ఏంటంటే ఇక్కడ అందరికి ప్రాబ్లం అయ్యేది మేకింగ్ ఛార్జెస్. మేకింగ్ ఛార్జెస్ వల్ల చాలా చాలా అందరూ సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ లో ఏంటంటే
ఇది చాలా మెయిన్ షాప్స్ అన్ని కూడా యావరేజ్గా 8% నుంచి 10% తీసుకుంటారు. కొన్ని చోట్ల 15% కూడా ఐటమ్ బట్టి తీసుకుంటా ఉంటారు. సో మేకింగ్లో ఏమవుతుందంటే మీరు కొంచెం డిస్కౌంట్ అడగచ్చు. సో 10%, 8% అనేది రీజనబుల్ మేకింగ్ ఛార్జెస్. ఎందుకంటే గోల్డ్ మేకింగ్ చేసేవాళ్ళు, అలాగే ఇప్పుడు షాప్స్ అన్నిటికీ ప్రాఫిట్ ఈ మేకింగ్ ఛార్జెస్ మీద వస్తాయి. సో దాని తరుగు అంటాం. సో తెలుగులో చెప్పాలంటే తరుగు అని, మేకింగ్ ఛార్జెస్ ఈ మధ్య ఇవన్నీ దాని మీద ఎక్స్ట్రా గోల్డ్ రేట్ మీద వేస్తారు అనమాట. సో మనం కొన్న రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు 10 గ్రామ్స్ రేట్ మీద మేకింగ్ ఛార్జెస్ 10% అంటే ఇంక అడిషనల్గా 1 గ్రామ్ గోల్డ్ ఎక్స్ట్రా పే చేయాలి మనం. సో అది వాళ్ళకి ప్రాఫిట్ అనమాట. సో కాబట్టి అక్కడ మనం బార్గెన్ చేయొచ్చు. అలా ఇంకొకసారి ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్లో ఏమవుతుందంటే మేకింగ్ ఛార్జెస్ అన్ని కూడా జీరో చేస్తాయి. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ చూడొచ్చు. సో మేకింగ్ ఛార్జెస్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి మీరు అంటే కొంచెం బార్గెన్ చేస్తే బెస్ట్ రేట్ ఇస్తారు మీరు. ఓకే. ఆన్‌లైన్ లో గోల్డ్ కొనడం అనేది సేఫా? లేదంటే జ్యువెల్లరీ షాప్ లోనే కొనడం సేఫా? ఆన్‌లైన్‌లో ఏంటంటే రిజిస్టర్డ్ దానిలో కొనటం బెటర్. ఆర్‌బీఐ రిజిస్టర్డ్ గోల్డ్ బాండ్స్‌లో కానీ, ఆర్‌బీఐ రిజిస్టర్డ్ గోల్డ్ సైట్స్‌లో కొనటం బెటర్. మీరు అది కంపల్సరీ చెక్ చేసుకోవాలి రిజిస్టర్డ్ ఉందా లేదా అని. అలాగే ఇప్పుడు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రీసేల్ ఈజీగా చేయొచ్చు. అలాగే రేటు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ఒక ట్రేడర్, ఒక షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఈ ఒక గోల్డ్ జ్యువెలరీ కొంటాను అనే వాళ్ళకేమో గోల్డ్ షాప్స్లో కొనుక్కోండి. సో ఈవెన్ ఇప్పుడు ఒకసారి లేడీస్కి జ్యువెలరీ కొన్నామంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి ఎవరు, కాబట్టి జ్యువెలరీ అంటే షాప్స్లో కొనుక్కోండి. అలాగే కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్స్ ఇవి ఇవి జ్యువెలరీలో కొనుక్కోవచ్చు. సో మీరేంటంటే హోల్డ్ చేస్తాను, లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాను అంటే ఈ డిజిటల్, లేదు షార్ట్ టర్మ్ కూడా డిజిటల్ ప్లాన్ చేయండి. లాంగ్ టర్మ్ ఏమో గోల్డ్ కొనుక్కోండి ఫిజికల్గా. ఓకే. సార్, ఇందాక మీరు గోల్డ్ స్కీమ్ గురించి మాట్లాడారు. గోల్డ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం అనేది మంచిదేనా? గోల్డ్ స్కీమ్లో పెట్టుబడి మంచిది అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక గ్యారంటీడ్ ఉన్న షాప్స్లో పెట్టడం మంచిది. ఇదేంటంటే మనం కట్టిన అమౌంట్ ఇప్పుడు బ్యాంక్స్ లాగా వీటిల్లో గ్యారంటీలు ఉండవు మరి. కాకపోతే ఆ సంస్థ యొక్క నమ్మకం మీద కట్టడమే. సో వాళ్ళు ఏమి ఇస్తారు గ్యారంటీ అనేది మీరు తీసుకోవాలి. మీ అమౌంట్కి సెక్యూరిటీ ఏమి ఇస్తారు అనేది. సో గోల్డ్ స్కీమ్స్లో కట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం చిన్న చిన్న అమౌంట్స్ కట్టి పెద్ద ఐటెం తీసుకుంటాం. అదొక అడ్వాంటేజ్ మనకి. సో దాంతోపాటు మనకేమవుతుందంటే ఈ యొక్క మేకింగ్ ఛార్జెస్ తగ్గిపోతాయి. సో అది ఒక అడ్వాంటేజ్. కాబట్టి గోల్డ్ స్కీమ్స్లో కట్టడం ఒక అడ్వాంటేజ్. కాకపోతే దాని యొక్క స్టాండర్డ్ చూసుకొని పే చేసుకోవాలి. ఓకే. సార్, చిన్న మొత్తాలతో గోల్డ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? గోల్డ్ డిజిటల్గా ఇప్పుడు ఏంటంటే గోల్డ్ మనకి ప్రీవియస్ జనరేషన్ వాళ్ళ గోల్డ్కి ఆ వాల్యూ ఇచ్చి గోల్డ్ కొనడం వల్లే ఇవాళ మనందరం గోల్డ్ వేసుకోగలుగుతున్నాం. అలాగే మనం కూడా నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే ఇది ఒక ఎసెట్ అనమాట. ఎసెట్ క్లాసెస్లో గోల్డ్ అనేది ఒకటి ఉంది, ప్రైమరీ ఎసెట్ క్లాసెస్. అయితే మీ ఇన్వెస్ట్మెంట్లో ఒక 30% వరకు గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు టోటల్ 100% సేమ్ ఎసెట్ క్లాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఒక 30% గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ 30%లో ఏమవుతుందంటే మీరు గోల్డ్ బీస్లో తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, అలాగే గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి. సో వీటిల్లో అలా ఇన్వెస్ట్ చేసుకుంటే కంటిన్యూగా మీరు వీక్లీ చేసుకోవచ్చు, డైలీ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ 5 years 10 yearsలో చూసుకున్నా మీకు మంచి అటు అసెట్ క్రియేట్ అవుతుంది, ఇటు కావాలంటే మనకి ఐటెం కూడా వస్తాయి. సో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు వచ్చే టైంకి మనం రెగ్యులర్గా ఎస్ఐపి లాగా గోల్డ్లో కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు. దానివల్ల మనకి మంచి తెలియకుండానే మనకి పెరుగుతుంది. మీరు ఇప్పుడు చూడండి 2020లో ఎంత ఉంది, 60,000 ఉంది. ఇప్పుడు డబుల్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ 5 years చూసుకుంటే అది 3 lakhs అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే కొంత మనీ గోల్డ్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఓవరాల్గా మనకి వెల్త్ క్రియేట్ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళందరికీ కూడా నా సజెషన్ ఏంటంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మన ఇండియన్స్ కాబట్టి మనకు కూడా పెళ్ళిళ్ళు, మ్యారేజ్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గోల్డ్ అనేది అప్పుడు కంపల్సరీ. సో ఇది అడ్వాంటేజ్ చేసుకోవచ్చు. ఓకే. నార్మల్ పీపుల్ గోల్డ్ కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు చేసే లోపాలు ఏంటండి?
మిస్టేక్స్ అంటే ఏంటంటే క్యాజువల్గా మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే ఈ వెయిట్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోవటం, వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మేజర్గా మిస్టేక్. అలాగే రెండోది ఏంటంటే దానిలో కేడిఎం కలిపారా, ఎంత కేడిఎం ఉంది, దానిలో ప్యూరిటీ ఎంత ఉంది చెక్ చేసుకోవటం. సో ప్యూరిటీ ఎంత ఉంది చెక్ చేసుకోవటం. అలాగే చాలా మంది ఏంటంటే మనం ఒకటి కొందామని వెళ్తాము, అక్కడ సేల్స్ పీపుల్ ఏం చేస్తారు, మన మైండ్ మార్చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది మనకి అమ్ముతుంటారు. ఇది ఒకటి బాగా జరుగుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే ఒకసారి ఐటెం కొన్నామంటే షాప్ దాటి బయటకు వస్తే దాని వాల్యూ పోయినట్టే. సో మనకి 10% వాల్యూ ఇమీడియట్ గా పోతుంది. షాప్ దాటామంటే 10% లూజ్ అవుతాం. కాబట్టి ఏంటంటే మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఏదైతే అనుకున్నారో అది 4-5 షాపులు వెళ్ళి వెతికి ఇది కూడా ఒక ప్రాసెస్ లా తీసుకోవాలి. కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ చూసుకుంటే మంచి, మనం గోల్డ్ కొనేదే మనం ఏంటంటే ఒక హ్యాపీనెస్ కోసం. సో హ్యాపీనెస్ మీకు వచ్చే ఐటమ్ తీసుకోండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. సో ఇప్పుడు చాలా షాపులు వచ్చాయి కాబట్టి, చాలా వెరైటీలు ఉన్నాయి కాబట్టి మీకు బెస్ట్ వస్తుంటాయి చూసుకో. సో సార్, అక్షయ తృతీయ వస్తుంది ఈ నెలలో 19వ తారీఖు. అక్షయ తృతీయ అప్పుడు అందరూ బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అసలు అక్షయ తృతీయ అప్పటికి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందంటారా, తగ్గే అవకాశం ఉందంటారా? జాగ్రత్తగా ఇప్పుడు ఏంటంటే అక్షయ తృతీయ అనేది ఏంటంటే ఒక ఆస్పిషియస్ డే, ఆ రోజు కొనడం అనేది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ గోల్డ్ కంపెనీస్ అన్ని కూడా చాలా హైలైట్ చేస్తాయి ఆ రోజు కొనాలి, గోల్డ్ ఏదో కొనాలి అని. సో అది కూడా ఓకే, మంచిదే, కానీ అప్పులు చేసి కొనకండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే యాడ్ చేయండి, కానీ ఆ రోజే కొనాలి, కొనకపోతే నష్టం ఏమీ లేదు, మనకు వచ్చే నష్టం ఏం లేదు. చాలా మంది ఆ రోజు ఆస్పిషియస్ డే ఏదో కొనేయాలి అని చెప్పేసి అప్పు చేసేసి క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ మందికి ఉంటారు. అది రాంగ్ అనమాట. క్రెడిట్ కార్డులో తెలియకుండానే 3% గోల్డ్ ఛార్జెస్ పడతాయి. ప్లస్ మళ్ళీ వాటిని ఈఎంఐ కన్వర్షన్ ఉండదు దానికి. అలాగే మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ రేట్లు విపరీతంగా ఉంటాయి. సో చాలా మంది నేను చూస్తాను క్రెడిట్ కార్డులో కొంటా అంటారు, కానీ అది చాలా రాంగ్. క్రెడిట్ కార్డులో అసలు కొనకండి, అప్పు చేసి కొనొద్దు. సో మీరు ఏదైనా అమౌంట్ ఎక్స్ట్రా ఉంటే అది ఇన్వెస్ట్ చేసుకోండి. అక్షయ తృతీయ నాడు మీరు ఫిజికల్ గానే కొనాల్సిన అవసరం లేదు, డిజిటల్ గా కూడా కొనొచ్చు. సో డిజిటల్ గా కూడా మీరు కొనుక్కోవచ్చు. మనకి గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, గోల్డ్ బీస్ ఉన్నాయి. యాక్చువల్ గా మనకి మంచి ఎన్ఎస్సిలో బాగుంటాయి. సో గోల్డ్ బీస్ కొనుక్కోండి. ఆ రోజు మీకు ఎంత 250 రూపీస్ నుంచే ఉంది. సో దానికోసం మనం అప్ చేసే కన్నా గోల్డ్ బీస్, గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. అలాగే ఎంసెక్స్ లో గోల్డ్ కొనుక్కోవచ్చు. అలాగే గోల్డ్ ఈ డిజిటల్ లో కొనుక్కోవచ్చు. సో అవన్నీ చేయొచ్చు. షాప్కి వెళ్ళి వాళ్ళు ఆ రోజే మనకి ఫుల్ బిజినెస్ ఉంటుంది, మన 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 ఫేస్ కూడా చూడలేరు, వాళ్ళు ఆ రోజు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అక్కడే కొనాలని లేదు, మనం గోల్డ్ ఈటీఎఫ్ కానీ బీస్ కానీ వీటిలో కూడా కొనుక్కోవచ్చు అనేది ఒక పాయింట్. సో చూసుకో. బంగారం గురించి, బంగారం ధరల్లో మార్పుల గురించి మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.